ఓసీల జనాభా పెరగడానికి మెజార్టీ విమభాగం ఏంది అంటే ఈ రాష్ట్రంలో పెరగడానికి కారణం మార్వాడి జనాభా తెలంగాణ రాష్ట్రంలో కుప్పలు తెప్పగా వచ్చింది. నార్త్ అంటే సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు బీహారీలు కానీ లేదంటే గుజరాత్ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ ముఖ్యంగా రాజస్థాన్ మార్వాడి నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ధనవంతులైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే మైగ్రేట్ కాగలరో ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లకు బంజారాయిల్స్ లో కొన్న అపార్ట్మెంట్ మొత్తము నార్త్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే. భారతదేశంలో హైదరాబాద్ నగరం మాత్రం ఇలా సమశీతోష్ణత, ఎండాకాలం ఎండ కొడుతుంది, చలికాలం చలి పెడుతుంది, వానకాలం వర్షం పడుతుంది. కానీ డిఫరెంట్ గా ఉండదు. మనుషులు ఉండడానికి జీవించడానికి అనువైనటువంటి ప్రాంతం, ఎలాంటి ఇబ్బంది లేని ప్రాంతం, సముద్ర తీరం లేని ప్రాంతం, నీటి వసతులు కానీ ఆరోగ్యకరమైన వసతులు కానీ రవాణా సౌకర్యం కానీ ఒక పీస్ఫుల్ ప్రాంతంగా హైదరాబాద్కు ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వేలాది లక్షలాది అపార్ట్మెంట్లు ఇండ్లు కొన్నది రియల్ ఎస్టేట్ పెంచి పోషించింది మొత్తము ఈ మార్వాడి లాగా ఈ నార్త్ ఇండియన్స్ మొత్తం వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న టాపర్స్ కూడా బెంగళూరు కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఉండడం వల్ల ఇవాళ జనాభా రెట్టింపినట్టు కనబడతా ఉంది. నువ్వు చూడు, నువ్వు చిన్నగా ఒక 1000 ఇండ్లు ఉంటే 2000 ఓట్లు ఉన్నాయంటే పక్కా ఆడ మార్వాడి జమైండు. బీసీలు లేని ఊరుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు లేని ఊరు లేదు. ఎస్సీలు లేని ఊరు ఉంది కానీ మార్వాడి లేని ఊరు లేదు. అంటే మార్వాడీలు ఎంత పెద్ద ఎత్తున ఇప్పుడు మోంజా మార్కెట్ ప్రాంతంలో రాజా సింగ్ అనుమానం గెలుస్తారు. వీళ్ళందరూ ఎస్సీలలో నమోదు చేసుకోరు, బీసీలలో నమోదు చేసుకోరు. వీళ్ళు ఎస్సీ బీసీలలో నమోదు చేసుకోకుండా డైరెక్ట్ అప్పర్ కాస్ట్ లో ఓసీలలో నమోదు చేసుకోవడం వల్లనే ఈ జనాభా పెరిగింది తప్ప కావాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జనాభా పెంచి బీసీలను తక్కువ చేసి ఓసీలు ముందుకోనే ప్రయత్నం ఎక్కడ జరగలేదు.